హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్కి యూజ్ అయ్యే ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేను ఈరోజు ప్రీవియస్ పేపర్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను, కానీ మార్నింగ్ పేపర్ చూడగానే ఈ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చాయండి. నేను రీసెంట్లీ ఫిజికల్ సైన్స్ టోటల్ కంప్లీట్ చేశాను 6th to 10th, అందుకే ఇవి చూడగానే చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఈరోజు ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది టెట్ అండ్ డిఎస్సి పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. మీకు ఎవరికైనా దీనికి ఆన్సర్ తెలిస్తే ముందే కామెంట్ బాక్స్లో రాయండి. ఫస్ట్ క్వశ్చన్, నేను దీని ఆన్సర్ ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో కృత్రిమ దారం ఏది? పాలిస్టర్, నైలాన్, రేయన్, పైవన్నీ. కృత్రిమ దారం ఏది? పైవన్నీ. పాలిస్టర్, రేయన్, నైలాన్ ఇవన్నీ కృత్రిమ దారాలే, ఆర్టిఫిషియల్ దారాలే కదా. ఆన్సర్ ఈస్ 4. టెర్లిన్ను నూలుతో మిశ్రమం చెందిస్తే ఏర్పడేది ఏది? టెర్లిన్ను నూలుతో మిశ్రమం చెందిస్తే ఏర్పడేది ఏది? ఆప్షన్స్: టెరిసిల్క్, టెరివూల్, టెరికాట్, టెఫ్లాన్. ఆన్సర్ ఈస్ టెరికాట్. టెర్లిన్ను నూలుతో చేస్తే టెరికాట్ వస్తుంది. క్రింది వాటిలో సహజ దారం కానిది? క్రింది వాటిలో సహజ దారం కానిది: నూలు, సిల్క్, ఉన్ని, నైలాన్. నూలు, ఉన్ని, సిల్క్, నైలాన్. ఆన్సర్ ఈస్ 4. సహజదారం కానిది నైలాన్. ఎందుకంటే నూలు, ఉన్ని, సిల్క్ ఇవన్నీ సహజదారాలు, కానీ సహజదారం కానిది నైలాన్, ఇది కృత్రిమ దారం. నేలబొగ్గు, నీరు, గాలి ముఖ్య పదార్థాలుగా ఉపయోగించి రూపొందించే కృత్రిమ దారం ఏది? నేలబొగ్గు, నీరు, గాలి ముఖ్య పదార్థాలుగా ఉపయోగించి రూపొందించే కృత్రిమ దారం ఏది? ఆప్షన్స్: అక్రలిన్, నైలాన్, రేయన్, టెఫ్లాన్. ఆన్సర్ ఈస్ 2, నైలాన్. ఫిఫ్త్ క్వశ్చన్, నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపు రాయి నుంచి తయారయ్యే కృత్రిమ ఉన్ని ఏది? ఇంతకుముందు క్వశ్చన్లో నేలబొగ్గు, నీరు, గాలి నుండి తయారు చేసిన కృత్రిమ దారం ఏంటి అంటే నైలాన్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపు రాయితో తయారయ్యే కృత్రిమ ఉన్ని ఏది అని అడిగారు. ఆప్షన్స్: అక్రలిన్, రేయన్, నైలాన్, పాలిస్టర్. ఆన్సర్ ఈస్ అక్రలిన్. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సిలో అడిగారు. 2024 డిఎస్సిలో వచ్చింది క్వశ్చన్. నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపురాయి. ఆన్సర్ ఈస్ అక్రలిన్. సిక్స్త్ క్వశ్చన్, టెర్లిన్ను సిల్క్తో మిశ్రమం చెందిస్తే ఏర్పడేది ఏది? టెర్లిన్ను సిల్క్తో మిశ్రమం చెందిస్తే ఏర్పడేది ఏది? ఆప్షన్ 1 టెరికాట్, టెరివూల్, టెరిసిల్క్, నైలాన్. ఆన్సర్ ఈస్ టెరిసిల్క్. టెర్లిన్ను సిల్క్తో మిశ్రమం చెందిస్తే వచ్చేది టెరిసిల్క్. సెవెంత్ క్వశ్చన్, సెల్యులోజ్తో తయారు చేసే కృత్రిమ పట్టుదారం ఏది? సెల్యులోజ్తో తయారు చేసే కృత్రిమ పట్టుదారం ఏది? ఆప్షన్ 1 నైలాన్, 2 రేయాన్, 3 అక్రలిన్, 4 పాలిస్టర్. సెల్యులోజ్తో తయారు చేసే కృత్రిమ పట్టుదారం రేయన్. ఆన్సర్ ఈస్ రేయన్. నెక్స్ట్ క్వశ్చన్, టెర్లిన్కు మరో పేరేమిటి? టెర్లిన్కు మరో పేరు పాలిమర్, పాలిస్టర్, అక్రలిక్, టెఫ్లాన్. టెర్లిన్కు మరో పేరు పాలిస్టర్. నైన్త్ క్వశ్చన్, క్రింది వాటిలో థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏది? క్రింది వాటిలో థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏది? ఆప్షన్ 1 బెకలైట్, 2 మెలనిన్, 3 టెఫ్లాన్, 4 192. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ 192. బెకలైట్, మెలనిన్ అనేటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అండి. మానవుడు రూపొందించిన మొదటి ప్లాస్టిక్ ఏది? మానవుడు రూపొందించిన మొదటి ప్లాస్టిక్ ఏది? ఆప్షన్ 1 టెర్లిన్, 2 పర్కెసిన్, 3 రేయన్, 4 బెకలైట్. ఆన్సర్ ఈస్ పర్కెసిన్. మానవుడు రూపొందించిన మొదటి ప్లాస్టిక్ పర్కెసిన్. 11th క్వశ్చన్, కృత్రిమ పట్టు అని దేనిని అంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్, టెట్లో వచ్చింది క్వశ్చన్. కృత్రిమ పట్టు అని దేన్ని అంటారు? ఆప్షన్ 1 రేయన్, 2 నైలాన్, 3 డెక్రాన్, 4 ఒర్లాన్. ఆన్సర్ ఈస్ 1 రేయన్. కృత్రిమ పట్టు అని దేన్ని అంటారు? రేయన్ అంటారు. కృత్రిమ దారాల్లో నీటిని అధికంగా గ్రహించేది? కృత్రిమ దారాల్లో నీటిని అధికంగా గ్రహించేది ఏది? 1 నైలాన్, 2 రేయన్, 3 ఒర్లాన్, 4 డెక్రాన్.
ఆన్సర్ ఈస్ రేయన్. కృత్రిమ దారాల్లో నీటిని అధికంగా గ్రహించేది రేయన్. 13th క్వశ్చన్. దుప్పట్లు, తివాచీలు, బ్యాండేజీలను దేనితో తయారు చేస్తారు? దుప్పట్లు, తివాచీలు, బ్యాండేజీలు దేంతో తయారు చేస్తారు? ఆప్షన్స్: రేయన్, నైలాన్, పాలిస్టర్, అక్రలిక్. 13th క్వశ్చన్ ఆన్సర్ రేయన్. దుప్పట్లు, చివాచీలు, బ్యాండేజీలు రేయన్తో తయారు చేస్తారు. 14th క్వశ్చన్. స్వెటర్లు, శాలువాలు, క్రీడా దుస్తులను దేంతో తయారు చేస్తారు? స్వెటర్లు, శాలువాలు, క్రీడా దుస్తులను దేంతో తయారు చేస్తారు? ఆప్షన్ ఈస్ 1 అక్రలిక్, 2 నైలాన్, 3 రేయాన్, 4 పాలిథిన్. 14th ఆన్సర్ ఈస్ అక్రలిక్. స్విచ్ బోర్డులు, స్విచ్లు, ప్లగ్లను దేంతో తయారు చేస్తారు? స్విచ్ బోర్డులు, స్విచ్లు, ప్లగ్లను దేంతో తయారు చేస్తారు? 15th క్వశ్చన్ ఆన్సర్. ఆప్షన్స్ ఇవాళ: మెలనిన్, బెకలైట్, అక్రలిక్, రేయన్. ఆన్సర్ ఈస్ బెకలైట్. బెకలైట్తోని తయారు చేస్తారు స్విచ్ బోర్డు యొక్క స్విచ్లను, ప్లగ్గులను. బెకలైట్ గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. కంప్యూటర్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాలు పై భాగాలు తయారీలో ఉపయోగించేది? కంప్యూటర్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాల పై భాగాలు తయారీలో ఉపయోగించేది? బెకలైట్, మెలనిన్, రేయన్, నైలాన్. ఆన్సర్ ఈస్ మెలనిన్. కంప్యూటర్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాల పై భాగాలలో యూజ్ చేసేది మెలనిన్. 17th క్వశ్చన్. కాంతి, మెరుపును కలిగి ఉండి చెమటను శోషణం చేసుకునేది ఏది? కాంతి, మెరుపును కలిగి ఉండి చెమటను శోషణం చేసుకునేది ఏది? ఆప్షన్స్: రేయన్, నైలాన్, అక్రలిక్, పాలిస్టర్. 17th క్వశ్చన్ ఆన్సర్ రేయన్. కాంతిని, మెరుపును కలిగి ఉండి చెమటను శోషణం చేసుకునేది రేయన్. 18th క్వశ్చన్. ఇది ఆల్రెడీ టెట్లో వచ్చిందండి ఈ క్వశ్చన్. 18th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. పారాచూట్ల తయారీలోను పర్వతారోహణలో ఉపయోగించే దారం ఏది? పారాషూట్ల తయారీలోను పర్వతారోహణలో ఉపయోగించే దారం ఏది? ఆప్షన్స్: నైలాన్, 2 రేయాన్, 3 పాలిస్టెరిన్, 4 అక్రిలిక్. ఆన్సర్ ఈస్ నైలాన్. పారాషూట్ల తయారీలో పర్వతారోహణలో ఉపయోగించే దారం నైలాన్. 19th క్వశ్చన్. క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కానిది? క్రింది వాటిలో థర్మోసెట్టిక్ ప్లాస్టిక్ కానిది? ఆప్షన్స్: టప్పర్వేర్, 2 బెకలైట్, 3 మెలనిన్, 4 పాలిథిన్. ఆన్సర్ ఈస్ పాలిథిన్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కానిది పాలిథిన్. టప్పర్వేర్, బెకలైట్, మెలనిన్ అనేది థర్మోసెట్టిక్ ప్లాస్టిక్లు. 20th క్వశ్చన్. మొదటి మానవ నిర్మిత ప్లాస్టిక్ను సృష్టించిన వారెవరు? మొదటి మానవ నిర్మిత ప్లాస్టిక్ను సృష్టించిన వారెవరు? ఆప్షన్స్: అలెగ్జాండర్ పార్క్స్, 2 హెన్రీ బెర్కిన్, 3 ఎస్పిడిన్, 4 నీల్స్ బోర్. 20 క్వశ్చన్ ఆన్సర్ అలెగ్జాండర్ పార్క్స్. మొదటి మానవ నిర్మిత ప్లాస్టిక్ని సృష్టించిన వారు అలెగ్జాండర్ పార్క్స్. 21 క్వశ్చన్. చీరలు, కార్పెట్లు, ఫిలింలు, తీగలు, ప్లాస్టిక్ను దేనితో తయారు చేస్తారు? చీరలు, కార్పెట్లు, ఫిలింలు, తీగలు, ప్లాస్టిక్ను దేనితో తయారు చేస్తారు? ఆప్షన్స్: అక్రెలిక్, రేయాన్, పాలిస్టర్, నైలాన్. 21 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ పాలిస్టర్. చీరలు, కార్పెట్లు, ఫిలింలు, తీగలు, ప్లాస్టిక్ని దేంతో తయారు చేస్తారంటే పాలిస్టర్తోని తయారు చేస్తారు. ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసిందండి 22 క్వశ్చన్. ఇట్లా హెడ్డింగ్లో రాలేదా? ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఎవరు? ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఎవరు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి అంత పెద్ద హెడ్డింగ్ ఇచ్చారు. 1 హెన్రిక్ బెక్లాండ్, 2 హెన్రీ బెర్కిన్, 3 నీల్స్ బోర్, 4 అలెగ్జాండర్ పార్క్స్. 22 క్వశ్చన్ ఆన్సర్ ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు హెన్రిక్ బెక్లాండ్. ఆప్షన్ 1 హెన్రిక్ బెక్లాండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 23 క్వశ్చన్. క్రింది వాటిలో ఇనుపతీగ కంటే బలమైన కృత్రిమ దారం ఏది? క్రింది వాటిలో ఇనుపతీగ కంటే బలమైన కృత్రిమ దారం ఏది? 23 క్వశ్చన్. ఆప్షన్స్: నైలాన్, రేయాన్, టెర్లిన్, అక్రలిన్.
ఇక్కడ చూడండి, ఇనుపతీగ కంటే బలమైన కృత్రిమ దారం. ఆన్సర్ ఈస్ 2 రేయన్. ఇనుపతీగ కంటే బలమైన కృత్రిమ దారం రేయన్. 24th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆలోచింపజేసే వాటిలో ఉన్నాయి కాబట్టి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం టెక్స్ట్ బుక్లో ఇటువంటి క్వశ్చన్స్ దొరికాయి కాబట్టి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఇవి ప్రిపేర్ కండి, చాలా బాగా యూజ్ అవుతాయి. 24 38% కార్బన్ ఉన్న నేలబొగ్గును ఏమంటారు? 38% కార్బన్ ఉన్న నేలబొగ్గును ఏమంటారు? ఆప్షన్ 1 ఆంథ్రసైట్ బొగ్గు, 2 లిగ్నైట్ బొగ్గు, 3 బిట్యుమినస్ బొగ్గు, 4 సెమీ బిట్యుమినస్ బొగ్గు. 24 క్వశ్చన్ ఆన్సర్ 2 లిగ్నైట్ బొగ్గు. 28% కార్బన్ ఉన్న నేలబొగ్గును లిగ్నైట్ బొగ్గు అంటారు. 25th క్వశ్చన్ క్రింది వాటిలో శ్రేష్టమైన బొగ్గు ఏది? క్రింది వాటిలో శ్రేష్టమైన బొగ్గు ఏది? ఆప్షన్ 1 లిగ్నైట్, 2 ఆంథ్రసైట్స్, 3 బిట్యుమినస్, 4 ఏది కాదు. 25th క్వశ్చన్ ఆన్సర్ శ్రేష్టమైన బొగ్గు ఏదంటే ఆంథ్రసైట్. 28% కార్బన్ ఉన్న నేల బొగ్గు ఏమంటారు? లిగ్నైట్. శ్రేష్టమైన బొగ్గు ఆంథ్రసైట్. 26th క్వశ్చన్ ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయులేవి? ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులేవి? ఆప్షన్స్ 1 SO2H2, 2 SO2N2, 3 SO2NO2, 4 CO2O2. 26th ఆన్సర్ 3 SO2NO2. 27 క్వశ్చన్ నేలబొగ్గు నుంచి కోకోను పొందే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేది? నేలబొగ్గు నుంచి కోకోను పొందే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేది? ఆప్షన్స్ బయోగ్యాస్, గోబర్ గ్యాస్, కోల్ గ్యాస్, వాటర్ గ్యాస్. ఆన్సర్ 3 కోల్ గ్యాస్. నేలబొగ్గు నుంచి కోక్ను పొందే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేది కోల్ గ్యాస్. 28th క్వశ్చన్ 159 లీటర్ల ఘనపరిమాణాన్ని ఏమంటారు? 159 లీటర్ల ఘనపరిమాణాన్ని ఏమంటారు? ఆప్షన్స్ క్వింటల్, మెట్రిక్ టన్ను, బ్యారెల్, క్యారెట్స్. ఆన్సర్ ఈస్ మెట్రిక్ టన్ను. 159 లీటర్ల ఘనపరిమాణాన్ని ఏమంటారంటే 1 మెట్రిక్ టన్ను అంటారు. 29 క్వశ్చన్ భూమిలో ఉన్న జీవ పదార్థం నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు? భూమిలో ఉన్న జీవ పదార్థం నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మేబీ టెట్లో రావచ్చు. ఆప్షన్స్ కార్బోనైజేషన్, 2 పాస్పరైజేషన్, 3 డెఫికేషన్, 4 కార్బోనేషన్. ఆన్సర్ ఈస్ కార్బోనైజేషన్. భూమిలోనున్న జీవ పదార్థం నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను కార్బోనైజేషన్ అంటారు. 13th క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే వాయువు ఏది? గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే వాయువు ఏది? ఆప్షన్స్ CO2, SO2, NO2, CO. 30 క్వశ్చన్ ఆన్సర్ గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యేది కార్బన్ డైఆక్సైడ్ CO2. 31 క్వశ్చన్ క్రింది వాటిలో విషపూరిత వాయువు ఏది? క్రింది వాటిలో విషపూరిత వాయువు ఏది? ఆప్షన్ 1 CO2, 2 CO, 3 N2, 4 H2S. ఆన్సర్ ఈస్ 2 CO కార్బన్ మోనాక్సైడ్. విషపూరిత వాయువు కార్బన్ మోనాక్సైడ్. 33 క్వశ్చన్ ఘనస్థితిలో ఉండే శిలజ ఇంధనాన్ని ఏమంటారు? ఘనస్థితిలో ఉండే శిలజ ఇంధనాన్ని ఏమంటారు? ఆప్షన్స్ సహజ వాయువు, నేలబొగ్గు, పెట్రోలియం, గోబర్ గ్యాస్. ఘనస్థితిలో ఉండే శిలజ ఇంధనాన్ని నేలబొగ్గు అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. 33 క్వశ్చన్ క్రింది వాటిలో బొగ్గు ఉత్పన్నం ఏది? క్రింది వాటిలో బొగ్గు ఉత్పన్నం ఏది? ఆప్షన్స్ కోల్, కోల్తార్, కోల్ గ్యాస్, పైవన్నీ. 33 క్వశ్చన్ ఆన్సర్ బొగ్గు ఉత్పన్నం కోల్, కోల్తార్, కోల్ గ్యాస్. ఆన్సర్ ఈస్ పైవన్నీ. 34 క్వశ్చన్ శ్వాసక్రియకు సంబంధించిన వ్యాధులకు కారణమయ్యే వాయువు ఏది? శ్వాసక్రియకు సంబంధించిన వ్యాధులకు కారణమయ్యే వాయువు ఏది? 34 ఆన్సర్ ఈస్
SO2. శ్వాసక్రియకు సంబంధించిన వ్యాధులకు కారణమయ్యే వాయువు SO2, సల్ఫర్ డయాక్సైడ్. 35 క్వశ్చన్. ఏ సూక్ష్మజీవుల మృత అవశేషాల నుంచి పెట్రోలియం తయారవుతుంది? ఏ సూక్ష్మజీవుల మృత అవశేషాల నుండి పెట్రోలియం తయారవుతుంది? ఆప్షన్స్: రైజోబియం, 2 ప్లాంక్టన్, 3 ఈస్ట్, 4 హైడ్రా. ఆన్సర్ ఈస్ ప్లాంక్టన్. ఏ సూక్ష్మజీవుల మృత అవశేషాల నుంచి పెట్రోలియం తయారవుతుందంటే ప్లాంక్టన్. 36th క్వశ్చన్. క్రింది వాటిలో తరగని శక్తి వనరు ఏది? ఈ తరగని శక్తి వనరు గురించి, తరిగిపోయే శక్తి వనరులు ఏవని టెట్లో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందంటే ప్రతి షిఫ్ట్లో వస్తుంది, కాబట్టి జాగ్రత్త చూసుకోండి. క్రింది వాటిలో తరగని శక్తి వనరు. ఆప్షన్స్: సౌరశక్తి, జలశక్తి, అలల శక్తి, పైవన్నీ. 36th ఆన్సర్ పైవన్నీ. తరగని సౌరశక్తి, జలశక్తి, అలల శక్తి. 37th క్వశ్చన్. క్రింది వాటిలో పెట్రో రసాయన ఉత్పన్నం ఏది? ఆప్షన్స్: డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్లు, పైవన్నీ. 37 క్వశ్చన్. ఆన్సర్ ఈస్ పైవన్నీ. పెట్రో రసాయన ఉత్పన్నాలు, డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్. 38th క్వశ్చన్. 65% కార్బన్ ఉన్న నేలలను ఏమంటారు? 65% కార్బన్ నేలలున్న నేల బొగ్గును ఏమంటారు? ఆప్షన్స్: ఆంథ్రసైట్ బొగ్గు, 2 లిగ్నైట్ బొగ్గు, 3 బిట్యుమినస్ బొగ్గు, 4 ఏది కాదు. ఆన్సర్ ఈస్ బిట్యుమినస్ బొగ్గు. ఇంతకుముందు 38% ఉన్న నేల బొగ్గును ఏమంటారు అని వచ్చింది, గుర్తుందా? మరి 38% ఉన్న కార్బన్ ఉన్న నేల బొగ్గును ఏమంటారు? ఇంతకుముందే చెప్పుకున్నాం, లిగ్నైట్ బొగ్గు అంటాం. మరి ఇక్కడ 65% ఉన్న నేల బొగ్గును ఏమంటారు? బిట్యుమినస్ బొగ్గు అని అంటాం. ఓకే, ఇది రెండు గుర్తుంచుకోండి. నెక్స్ట్ 39 క్వశ్చన్. స్టీల్ పరిశ్రమ లోహ సంఘటనం. ఆప్షన్స్: Fe+Zn, 2 Fe+C, 3 Zn+Cu, ప్లస్ 4th Cu+Sn. ఆన్సర్ ఈస్ Fe+C, ఫెర్రస్ ప్లస్ కార్బన్. స్టీల్ మిశ్రమ లోహ సంఘటన ఫెర్రస్ ప్లస్ కార్బన్. 40 క్వశ్చన్. క్రింది వాటిలో క్షార ఆక్సైడ్ ఏది? ఆప్షన్స్: SO2, 2 CO2, 3 NO2, 4 CuO. క్షార ఆక్సైడ్ కాపర్ ఆక్సైడ్, CuO. 40 క్వశ్చన్ ఆన్సర్ CuO. 41 క్వశ్చన్. లోహాలపై ఆమ్లాల చర్య వల్ల ఏ వాయువు వెలువడుతుంది? ఆప్షన్స్: 1 O2, 2 CO2, 3 H2, 4 SO2. లోహాలపై ఆమ్లాల చర్య వల్ల హైడ్రోజన్ ఏర్పడుతుంది, H2. 42. రేకులుగా సాగే పదార్థ ధర్మాన్ని ఏమంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ రేకులుగా సాగే పదార్థం సన్నగా తీగలుగా మార్చే ధర్మాన్ని ఏమంటారు? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుండి డైరెక్ట్ బిట్ వచ్చింది డిఎస్సిలో ఈ తాంతవత స్థరణీయత గురించి. 42. రేకులుగా సాగే పదార్థ ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్స్: తాంతవత, 2 స్థరణీయత, 3 వాహకత, 4 సంయోజకత. 42 ఆన్సర్ స్థరణీయత. రేకులుగా సాగే పదార్థ ధర్మాన్ని స్థరణీయత అంటాం. 43 క్వశ్చన్. పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు? 43 క్వశ్చన్. ఆప్షన్స్: స్థరణీయత, వాహకత, తాంతవత, నిస్తరణం. ఆన్సర్ ఈస్ పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటాం. సన్నని తీగలుగా మార్చే ధర్మాన్ని తాంతవత అంటాం. రేకులుగా సాగే పదార్థ ధర్మాన్ని స్థరణీయత అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా పరిశీలించండి. 44 క్వశ్చన్. క్రింది వాటిలో ఆభరణాల తయారీలో ఉపయోగించే లోహమేది? బంగారం, వెండి, ప్లాటినం, పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. బంగారం యూజ్ చేస్తారు, వెండి, ప్లాటినం. 45 క్వశ్చన్. ద్యుతి గుణమున్న అలోహమేది? 45 క్వశ్చన్. ఆప్షన్స్: బ్రోమిన్, పాదరసం, అయోడిన్, కార్బన్. ద్యుతి గుణమున్న అలోహమేది? ఆన్సర్ ఈస్ అయోడిన్. ద్యుతి గుణమున్న అలోహం అయోడిన్. 46th. థర్మోమీటర్లో దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్: బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్, పాదరసం. ఇది అందరికీ తెలిసిందే, థర్మోమీటర్లో పాదరసాన్ని యూజ్ చేస్తారు.
పెన్సిల్ తయారీలో ఉపయోగించేది. ఆప్షన్స్ గ్రాఫైట్, జింక్, టంగ్స్టన్, లిథియం. ఆన్సర్ ఈస్ గ్రాఫైట్. ఇది కూడా తెలుసు. 48 క్వశ్చన్. ఉల్లిపాయలు వెంట్రుకల్లో ఉండే మూలకం ఏది? ఆప్షన్స్ పాదరసం, ఫాస్ఫరస్, సల్ఫర్, కార్బన్. ఆన్సర్ ఈస్ సల్ఫర్. ఉల్లిపాయ వెంట్రుకల్లో ఉండే మూలకం సల్ఫర్. 49 క్వశ్చన్. ద్రవస్థితిలో ఉండే అలోహం ఏది? ద్రవస్థితిలో ఉండే అలోహం ఏది? ఆప్షన్స్ పాదరసం, బ్రోమిన్, సీజియం, గాలియం. ఆన్సర్ ఈస్ బ్రోమిన్. ద్రవస్థితిలో ఉండే అలోహం బ్రోమిన్. 15th క్వశ్చన్. సోడియం లోహాన్ని ఎందులో నిల్వ చేస్తారు? ఇది వెరీ ఇంపార్టెంట్. సోడియం లోహాన్ని, ఫాస్ఫరస్ లోహాన్ని ఎందులో నిల్వ చేస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది టెట్ బిట్ అండి. 50. సోడియం లోహాన్ని ఎందులో నిల్వ చేస్తారు? ఆప్షన్స్ నీరు, బెంజిన్, CCl4, కిరోసిన్. సోడియం లోహాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఆన్సర్ ఇస్ 4 కిరోసిన్. మరి ఫాస్ఫరస్ని ఎందులో నిల్వ చేస్తారు? ఆప్షన్స్ బెంజిన్, నీరు, కిరోసిన్, ఆల్కహాల్. ఇది మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఫాస్ఫరస్ని ఎందులో నిల్వ చేస్తారు? సోడియంనేమో కిరోసిన్లో, మరి ఫాస్ఫరస్ని నీటిలో నిల్వ చేస్తారు. ఆన్సర్ ఇస్ 2. 52 క్వశ్చన్. అత్యధిక తాంతవత ఉన్న లోహం ఏది? అత్యధిక తాంతవత ఉన్న లోహం ఏది? ఆప్షన్స్ రాగి, వెండి, ప్లాటినం, బంగారం. అత్యధిక తాంతవత ఉన్న లోహం బంగారం. ఆప్షన్ 4 బంగారం. శుద్ధి చేసిన కార్బన్ను ఏ విధంగా ఉపయోగిస్తారు? శుద్ధి చేసిన కార్బన్ను ఏ విధంగా ఉపయోగిస్తారు? ఆప్షన్స్ నిర్జలీకరణిగా, విరంజనకారిగా, 3 ఉత్ప్రేరకంగా, 4 యాక్సిడెంట్గా. ఆన్సర్ ఈస్ విరంజనకారిగా యూజ్ చేస్తారు. శుద్ధి చేసిన కార్బన్ను విరంజనకారిగా యూజ్ చేస్తారు. 54 క్వశ్చన్. క్రింది వాటిలో గాలిలో చర్య జరపని లోహం? గాలిలో చర్య జరపని లోహం. ఆప్షన్స్ బంగారం, ప్లాటినం, ఇనుము, 1 and 2. గాలిలో చర్య జరపని లోహం బంగారం అండ్ ప్లాటినం. 4th ఆన్సర్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 55 క్వశ్చన్. క్రింది వాటిలో తటస్థ ఆక్సైడ్ ఏది? క్రింది వాటిలో తటస్థ ఆక్సైడ్. ఆప్షన్స్ CO, CO2, SO2, N2O. ఆన్సర్ ఈస్ 1 CO, కార్బన్ మోనాక్సైడ్. 56 హెమటైట్ ధాతు ఫార్ములా. హెమటైట్ ధాతు ఫార్ములా. ఆప్షన్స్ Fe3O4, 2 Fe2O3, 3 CuSO4, 4th MgSO4. హెమటైట్ ధాతు యొక్క ఫార్ములా Fe2O3. ఆప్షన్ 2 Fe2O3. 57 ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేసే ధర్మాన్ని ఏమంటారు? ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేసే ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్స్ స్థరణీయత, తాంతవత, ద్యుతి. ఏది కాదు? ఆన్సర్ ఈస్ ద్యుతి. ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేసే ధర్మాన్ని ద్యుతి అంటారు. 58th క్వశ్చన్. క్రింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది? క్రింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది? ఆప్షన్స్ CuO, ZnO, SO2, MgO. ఆన్సర్ ఈస్ SO2 సల్ఫర్ డయాక్సైడ్. క్రింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ SO2. 59 క్వశ్చన్. క్రింది వాటిలో దృఢమైన అలోహం ఏది? క్రింది వాటిలో దృఢమైన అలోహం ఏది? ఆప్షన్స్ డైమండ్, గ్రాఫైట్, ఫాస్ఫరస్, సల్ఫర్. క్రింది వాటిలో దృఢమైన అలోహం డైమండ్. డైమండ్ చాలా గట్టిగా ఉంటుంది, అందుకే దృఢమైన అలోహం. 60 క్వశ్చన్. పెట్రోలియం అంశిక స్వేదనంలో ఉత్పత్తమయ్యే పదార్థం ఏది? పెట్రోలియం అంశిక స్వేదనంలో ఉత్పన్నమయ్యే పదార్థం ఏది? ఆప్షన్స్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టుమారో మనము మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము అండ్ తెలుగు పేపర్ 2 ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సైన్స్ పేపర్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.